బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. ధాన్యలక్ష్మి, అమ్మ కావ్య నీకోసం వదిన స్పెషల్గా నక్లెస్ తెప్పించింది, ఎందుకు వేసుకోలేదమ్మా నువ్వు ఫంక్షన్లో, నీకు ఇవ్వలేదా అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు కావ్య, నాకు అత్తయ్య అప్పుడే ఇచ్చింది, కానీ నేను పని హడావిడిలో పడి నేను వేసుకోవడం మర్చిపోయాను చిన్నత్తయ్య, ఇప్పుడే వేసుకొని వస్తాను అత్తయ్య అని రూమ్లోకి వెళ్ళి లాకర్లో చూసేసరికి నక్లెస్ కనిపించదు. అత్తయ్య నక్లెస్ కనిపించడం లేదు అనేసి కావ్య అంటుంది. అప్పుడు రుద్రాని, మన ఇంట్లో దొంగలు పడ్డారా, ఎవరు తీశారు అనేసి అంటుంది. కొత్తగా వచ్చినటువంటి రాధే తీసుంటుంది అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. రాజు, ఆ అక్క అలాంటిది కాదు, నేనే తీసుకొచ్చాను అనేసి అంటుంది. రుద్రాని, పరాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా రాజు, తన హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తానంటుంది. అప్పుడు రాజ్, చెక్ చేయొద్దు, తనని నేనే తీసుకొచ్చాను, తన హ్యాండ్ బ్యాగ్ ముట్టుకోవడానికి వీల్లేదు అంటాడు. అప్పుడు రుద్రాని, ఎందుకు వీల్లేదు, చూస్తాను అనేసి తన హ్యాండ్ బ్యాగ్ తీసి చూసేసరికి అందులో నక్లెస్ ఉండదు. స్వరాజ్ వాళ్ళ ఫ్రెండ్, ఎవరు తీశారో నాకు తెలుసు, ఆ నక్లెస్ నాకు కనిపించింది అని రుద్రాని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి స్వరాజ్ చూపిస్తాడు నక్లెస్ను. అప్పుడు అపర్ణ నక్లెస్ తీసుకొని వచ్చి, రుద్రాని రూమ్లోనే కనిపించింది, నువ్వే దొంగనా అనేసి రుద్రానిని తిడుతుంది అపర్ణ. అప్పుడు రుద్రాని, అసలు ఆ రూమ్లోకి ఎలా వెళ్ళింది నక్లెస్ అనుకుంటుంటే స్వరాజ్ బాబు వచ్చేసి కనకం ఇద్దరు వచ్చి, మేమే పెట్టాము, నువ్వు మా అమ్మ బ్యాగ్లో పెట్టావు కదా, మేమే నిన్ను దొంగలాగా చేయాలనేసి పెట్టాము, మా అమ్మనే దొంగలాగా చేద్దామనుకున్నావా నువ్వు అనేసి రుద్రాణిని స్వరాజ్ అంటాడు. అప్పుడు రుద్రానికి చాలా కోపం వస్తుంది. రుద్రాని ఫంక్షన్లో ఒక ప్రోగ్రాం పెడుతుంది. ఎవరు తీసిన పేపర్ అయినా ఎవరికి ఏమొచ్చినా కానీ వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ సాంగ్స్ చేయాలంటుంది. అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. లాస్ట్కి రాధగా వస్తుంది. రాధకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే రుద్రాని తన చుట్టూ డ్యాన్స్ వేసినట్టుగా వేసి తన కొంగుని కిందకి వేస్తుంది. తన ఫేస్ అందరికీ కనిపిస్తుంది. తను రేవతి అనేసి అందరూ చూస్తారు. అందరూ షాక్ అయిపోతారు. అపర్ణ మెయిన్గా మొత్తానికి షాక్ అయిపోతుంది.